కొన్ని కాంబినేషన్స్ వినటానికి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి వెంకటేష్ బాలయ్య కాంబో. వీళ్ళిద్దరినీ హీరోలుగా పెట్టి సినిమా చేయాలని ఇన్నాళ్లు ఎవరూ ఆలోచన చేయలేదు. బడ్జెట్ ఇష్యూలు కావచ్చు, అలాగే ఇద్దరినీ సమానంగా చూపించే కథ దొరకకపోవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తెరపై తమ అభిమానులకు ఆనందం కలగ చేయబోతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి హీరోలతో మంచి రాపో మెయింటైన్ చేస్తున్న అనిల్ రావిపూడి వీళ్ళిద్దరినీ డైరెక్ట్ చేయబోతున్నారట. వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ని తీసుకున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్గా కనిపిస్తారట. యాక్షన్ అండ్ ఫన్ కలగలిసి ఈ పాత్ర సాగుతుందట. మరో ప్రక్క ఈ సినిమా సెకండాఫ్లో ఓ అరగంట సేపు వచ్చే పవర్ఫుల్ పాత్ర ఉందట. ఆ పాత్రలో తాను బాలయ్యను తప్పించి మరొకరిని ఊహించుకోలేకపోతున్నారట అనిల్ రావిపూడి. అప్పటిదాకా ఫన్తో పరుగెట్టే సినిమా, ఆ అరగంట సేపు యాక్షన్తో థియేటర్ ఊగిపోయేలా ప్లాన్ చేశారట. ఇప్పటికే బాలయ్యకు ఈ పాయింట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారట. అయితే డేట్స్ తక్కువే కాబట్టి బాలయ్య ఈ సినిమాకు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. వెంకటేష్ బాలయ్య కాంబో అంటే క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. అనిల్ రావిపూడి మాట్లాడుతూ యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. నవంబరు కల్లా షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.